మనం ఇంతకు మునుపు వీడియోలలో అసలు ఈ 22A సమస్య ఏంటి? ఈ 22A లిస్ట్‌లో ఎలాంటి భూములని ఉంచొచ్చు అనే విషయం చర్చించుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎలాంటి భూములను ఉంచకూడదు, ఏ భూములని ఈ నిషేధిత జాబితాలో ఉంచడానికి వీల్లేదు అని రిజిస్ట్రేషన్ చట్టం చెప్తున్న అంశాలు కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఇప్పటిదాకా వచ్చిన మార్గదర్శకాలు కావచ్చు, ఓ 20 రోజుల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలు కావచ్చు, 2007 నుంచి ఇప్పటిదాకా గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, ఇప్పుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గౌరవ తెలంగాణ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల సారాంశం కావచ్చు, వీటన్నిటినీ క్రోడీకరిస్తే మనకేమర్థమవుతుంది? ఏ భూములని ఈ లిస్టులో ఉంచడానికి వీల్లేదు. అది అనగానే ముందు గుర్తొచ్చే మాట, పట్టా భూములని ఈ నిషేధిత జాబితాలో ఉంచటానికి వీలు లేదు. వేటిని పట్టా భూములు అంటామో? అవి సొంత ఆస్తులు, సర్వ హక్కులు కలిగి ఉన్న భూములు. నిషేధిత జాబితా కేవలం అమ్మటం మీద షరతులు ఉన్న భూములు, అమ్మకూడదు అని చెప్పిన భూములను మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచాలి తప్ప పట్టా భూములని నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచటానికి వీలు లేదు. ఒకవేళ అలా ఉన్నా కానీ ఇప్పుడు ఏదైతే నేను లిస్ట్ చదవబోతున్నానో ఇలాంటి భూములు కనుక నిషేధిత జాబితాలో ఉంటే వాటిని తొలగించమని అడగొచ్చు. అట్లా తొలగించమని ఎవరిని అడగాలి, ఎవరికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, చట్టం ఏం చెప్తుంది అనేది ఇంకొక వీడియోలో మాట్లాడతాను. కానీ ఈ వీడియో కేవలము ఏ భూములని నిషేధిత జాబితాలో చేర్చడానికి వీలు లేదు, ఒకవేళ చేర్చినా తీసేయాలని చట్టాలు, కోర్టు తీర్పులు చెప్తున్నాయో వాటిని మాత్రం ఇప్పుడు మనం పరిశీలించి చూద్దాం. అందులో మొట్టమొదటిది అసైన్మెంట్ భూముల విషయానికి వచ్చినట్లయితే, అసైన్మెంట్ భూములని నిషేధిత జాబితాలో ఉంచాలని చట్టం చెప్తుంది. సెక్షన్ 22A ప్రకారం కేటగిరీ ఏలోనే ఏదైనా ఒక చట్టము ఫలానా భూముల యొక్క బదలాయింపు నిషేధించింది అని చట్టం చెబితే ఆ భూములన్నిటినీ నిషేధ జాబితాలో పెట్టాలి. అసైన్మెంట్ భూముల విషయానికి వస్తే పిఓటి చట్ట ప్రకారము అమ్మటానికి వీల్లేదు, కాబట్టి అవి నిషేధ జాబితాలో ఉండాలి. కానీ ఇది అన్ని రకాల అసైన్మెంట్ భూములకి వర్తించదు, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏంటివి అందులో ప్రధానమైనవి? మొట్టమొదటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 1954 కంటే ముందు అసైన్మెంట్ జరిగి ఉన్నట్లయితే పిఓటి చట్టం వర్తించదు. తెలంగాణ రాష్ట్రంలో అయితే 1958 వరకు అసైన్ చేసిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పిఓటి చట్టం వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే అప్పటి వరకు ఇచ్చిన పట్టాలలో ఈ భూములు అమ్ముకోకూడదు అని షరతు లేదు. పిఓటి చట్టం ఎలాంటి అసైన్మెంట్ భూములకు వర్తిస్తుంది? పట్టా ఇచ్చినప్పుడే ఈ భూములు అమ్మొద్దు అని చెప్పి కండిషన్ పెట్టిస్తే, షరతు పెట్టిస్తే ఆ భూములకు మాత్రమే పిఓటి చట్టం వర్తిస్తుంది. పిఓటి చట్టం వర్తించకపోతే ఆ భూమిని నిషేధ జాబితాలో పెట్టడానికి వీల్లేదు. దాని అర్థం ఏంటి? 1954 కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో, 58 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో కనుక భూములు అసైన్ చేసి ఉన్నట్లయితే వాటిని నిషేధ జాబితాలో ఉంచడానికి వీలు లేదు. ఇది ఒక కేటగిరీ. ఇక రెండవది, అసైన్మెంట్ భూములని అమ్మటానికి వీల్లేదు కానీ రుణాల కోసం బ్యాంకులో కుదవపెట్టవచ్చు. అలా గనక అసైన్మెంట్ భూములని బ్యాంకులో కుదవపెట్టి అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు వాటిని ఆక్షన్లో కనుక అమ్మితే, కోర్టు ఆక్షన్ ద్వారా ఆ భూములు అమ్మితే కొనుగోలు చేసిన వాళ్ళకి పూర్తి హక్కులు వస్తాయి. అలా ఆక్షన్లో కొనుగోలు చేసిన అసైన్మెంట్ భూములని నిషేధిత జాబితాలో ఉంచడానికి వీల్లేదు. ఇది రెండో కేటగిరీ అసైన్మెంట్ భూములలో. ఇక మూడో కేటగిరీ, కొన్ని సందర్భాలలో భూములను అసైన్ చేయటము ఉచితంగా కాకుండా మార్కెట్ వాల్యూనో కొంత ఫీజు వసూలు చేసి పట్టాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా గనక ఒకవేళ కనుక అసైన్మెంట్ భూములు ఉచితంగా కాకుండా కొంత డబ్బు వసూలు చేసి, అది మార్కెట్ వాల్యూ వసూలు చేసి కనుక ఇచ్చినట్లయితే వాటి కూడా పిఓటి చట్టం వర్తించదు. అలాంటి భూములను కూడా నిషేధిత జాబితాలో ఉంచడానికి వీల్లేదు. ఇక వీటితో పాటు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఓటి చట్టాన్ని సవరిస్తూ ఇంటి స్థలాలైతే కనుక 2009 వరకు అమ్ముకున్నాయన్నీ చెల్లుబాటు అవుతాయని, ఆ తర్వాత అయితే 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు ఇంటి స్థలాలని నియమం తీసుకొచ్చారు. వ్యవసాయ భూములైతే అసైన్మెంట్ చేసింది వ్యవసాయం కోసం అయినట్లయితే వాటిని 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవడానికి హక్కులు కల్పించారు, అంటే సంపూర్ణ హక్కులు వస్తాయి. ఇలా గనక అసైన్మెంట్ పట్టా ఇచ్చి 20 ఏళ్ళు కనుక దాటిపోతే ఇలాంటి భూములను కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచడానికి వీల్లేదు. ఇక మరొక కేటగిరీ, గ్రామకంఠం లేదా ఆబాది. దీని మీద కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలా కాలం వరకు గ్రామకంఠం లేదా ఆబాది, ఊర్లో ఏదైతే ఇంటి స్థలాల కోసం కేటాయించబడ్డ ప్రాంతం ఉందో దాన్ని మనం గ్రామకంఠం అని లేదా ఆబాది అని అంటాము. కొన్ని చోట్ల గ్రామనత్తం అని కూడా అంటారు.
ఈ భూములన్నీ ప్రభుత్వ భూములుగా పరిగణిస్తూ నిషేధ జాబితాలో మొదట్లో ఉంచారు. ఇప్పుడు కూడా చాలా చోట్ల ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇంకా ఈ ఆబాదీ భూములు నిషేధ జాబితాలో ఉన్నాయి. దీని మీద 2 రాష్ట్రాల గౌరవ హైకోర్టులు స్పష్టమైన తీర్పులిచ్చాయి. గ్రామకంఠం లేదా ఆబాది అంటే ప్రభుత్వ భూమి కాదు, అది కేవలం ఇంటి స్థలాల కోసం కేటాయించబడ్డ ప్రాంతం అని అర్థం వస్తుంది. కాబట్టి వాటిని నిషేధ జాబితాలో ఉంచడానికి వీలు లేదు అని. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకో కొత్త ప్రాజెక్ట్ అమలు చేస్తుంది స్వామిత్వ పేరుతో. అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుంది. ఇంటి స్థలాలను కూడా సర్వే చేసి ఆస్తి కార్డులు ఇవ్వడం కోసం ప్రాజెక్టు నడుస్తుంది. వాటి మీద వాళ్ళకి హక్కులు వస్తాయి ఇప్పుడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఇంటి స్థలాలకి స్వామిత్వ ప్రాజెక్టులో అవకాశం వస్తుందో, తెలంగాణలో కూడా అలాంటి ప్రాజెక్టు అమలు జరగాల్సి ఉంది. స్వామిత్వ దేశమంతా అమలు జరుగుతుంది, ఒక తెలంగాణ రాష్ట్రంలో నీకు అమలుకి రాలేదు. కానీ భూభారతి చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఏంటంటే, ఇంటి స్థలాలను కూడా సర్వే చేసి ఆర్ఓఆర్ రికార్డు తయారు చేయాలని, వాళ్ళకు కూడా పాస్ పుస్తకాలు జారీ చేయాలని చట్టంలో అయితే ఉంది. ఇంకా దానికి సంబంధించిన మార్గదర్శకాలు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఒక మాట స్పష్టం ఏంటంటే, గ్రామకంఠం ఆబాదీలని నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచకూడదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో షరతులు గల పట్టాను ఉంది. అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో కొన్ని కండిషనల్ పట్టాలు ఇచ్చారు. అలా కండిషన్ ఇచ్చిన వాటన్నిటినీ కూడా పూర్తి హక్కులు కల్పిస్తూ ఇంతకు మునిపే జీవోలు వచ్చిన సందర్భంగా ఈ కండిషన్ పట్టా ఉన్న భూములను కూడా నిషేధిత జాబితాలో ఉంచడానికి వీలు లేదు అని చెప్పి మనం ఈ చట్టాలలో చాలా స్పష్టంగా ఉంటుంది. అదేవిధంగా చుక్కల భూములకు సంబంధించి రెగ్యులరైజ్ అయ్యేంత వరకు 2017లో వచ్చే చట్టం కింద రెగ్యులరైజ్ అయ్యేంత వరకు నిషేధ జాబితాలో ఉంచవచ్చు. కానీ ఒక్కసారి 2017 చుక్కల భూముల చట్టం కింద రెగ్యులరైజ్ అయిపోతే ఆ భూములని నిషేధ జాబితాలో ఉంచడానికి వీల్లేదు. ఇక ఇనాం భూముల విషయానికి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలేజ్ సర్వీస్ ఇనాములు ఏవైతే ఉన్నాయో వాటి కనుక ఇప్పటికే పట్టాలు వచ్చి ఉంటే వాటిని నిషేధిత జాబితాలో ఉంచడానికి వీలు లేదు. ఒకవేళ ఎండోన్మెంటు, వక్ఫ్, దేవాదాయ ఇనాములు లేకపోతే వక్ఫ్ కోసం ఇచ్చిన ఇనాములు అయితే వాటిని నిషేధ జాబితాలో ఉంచాలి. కానీ విలేజ్ సర్వీసెస్ కోసం ఇచ్చిన ఇనాములకి రైతువారి పట్టాలు వచ్చినట్లయితే కనుక వాటిని నిషేధ జాబితాలో ఉంచడానికి వీల్లేదు. తెలంగాణ విషయానికి వస్తే ఇనాం భూమి ఏదైతే ఉందో వాటికి ఓఆర్సీ వచ్చేంత వరకు వాటిని ప్రభుత్వ భూములుగానే పరిగణించాలి, నిషేధ జాబితాలో ఉండాలి. ఏ భూమికైతే, ఏ ఇనాం భూమికైతే ఓఆర్సీ వస్తుందో వాటిని నిషేధిత జాబితాల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో జాగీర్ భూములు ఏవైతే ఉన్నాయో, జాగీర్ భూములకి పట్టాలు కనుక వస్తే వాటిని నిషేధ జాబితాలు తొలగించాలి. పట్టా వచ్చేంత వరకు వాటిని ప్రభుత్వ భూములుగానే పరిగణిస్తూ నిషేధ జాబితాలో ఉంచాల్సి వస్తుంది. పట్టాలు వచ్చిన తర్వాత తొలగించాల్సి వస్తుంది. ఎస్టేట్ అబాలిషన్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా జిల్లాల ఎస్టేట్ భూములు ఉన్నాయి. ఈ ఎస్టేట్ భూములు కూడా నిషేధ జాబితాలు ఉంటాయి. కానీ వాళ్ళకి పట్టాలు కనుక వచ్చితే, రైతువారి పట్టాలు వచ్చిన తర్వాత వాటిని కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఎండోన్మెంట్ భూములు కానీ వక్ఫ్ భూములు కానీ ఆక్షన్లో అమ్మినట్లయితే కొనుగోలుదారులకి పూర్తి హక్కులు వస్తాయి. అలా కొనుగోలు చేసిన ఎండోన్మెంట్ భూమిని కానీ వక్ఫ్ భూమిని కానీ నిషేధిత జాబితాలో ఉంచకూడదు. అదేవిధంగా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి భూములు ఉంటేనేమో అవి నిషేధ జాబితాలో ఉంటాయి. వాటిని కనుక వాళ్ళు విక్రయించి ఉన్నట్లయితే కొనుగోదారులు ఎవరైతే ఉంటారో ఆ భూములని నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఇంకొక మాట చాలా స్పష్టంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో చెప్పిన మాట ఏంటంటే, ఎలాంటి ఆధారం లేకుండా ఏ భూమిని కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టకూడదు. ఇదే మాట చాలా సందర్భాలలో గౌరవ హైకోర్టులు కూడా చెప్పాయి. మీరు అసైన్ ల్యాండ్ అని నిషేధ జాబితాలో పెడితే దానికి సంబంధించిన ఆధారం ఉండాలి. అసైన్ ల్యాండ్ అంటే అసైన్మెంట్ రిజిస్టర్ ఒక ఆధారంగా ఉండాలి. సీలింగ్ మిగులు భూమి అని ఒక భూమిని నిషేధ జాబితాలో పెట్టినట్లయితే దానికి సంబంధించిన సీలింగ్ గెజెట్ నోటిఫికేషన్ ఉండాలి. ప్రభుత్వ భూమి అని పెడితే సెటిల్మెంట్ రికార్డు ఏదో ఒక ఆధారం దాంట్లో చూపించాలి. అట్లా ఇప్పుడు ఎండోన్మెంట్ అంటే దానికి సంబంధించిన ఆధారం ఉండాలి. వక్ఫ్ భూమి అంటే దానికి సంబంధించిన ఒక ఆధారాన్ని అక్కడ ఉన్న తర్వాతనే నిషేధ జాబితాలో పెట్టాలి. అలాంటి ఆధారాలు లేని భూమిని నిషేధిత జాబితాలో ఉంచడానికి వీలు లేదు. కోర్టు కేసు ద్వారా నిషేధ జాబితాలో పెడితే కోర్టు ఆర్డర్ ఉండాలి, ఆ కాపీ ఉంటేనే దాన్ని నిషేధ జాబితాలో పెట్టాలి. చాలా సందర్భాల్లో ఏదో కోర్టు కేసు నెంబర్ వేసి పలానా కేసు ఉంది కాబట్టి నిషేధ జాబితాలో ఉంచుతామని చెప్పడం కరెక్ట్ కాదు. ఒకవేళ కనుక సరి అయిన ఆధారం కనుక లేకపోతే నిషేధిత జాబితాలో పెట్టడానికి వీలు లేదు. దాంతోపాటుగా కేవలము హిస్టారికల్ రికార్డ్స్ అంటే సెటిల్మెంట్ రికార్డ్స్ ఆధారంగా సేత్వారో, కాసరానో లేకపోతే ఆర్ఎస్ఆర్ఓ
ఎస్ఎఫ్ఏనో, సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్, ఈ రికార్డుల ఆధారంగా మాత్రమే ఏ భూమిని నిషేధ జాబితాలో పెట్టకూడదు. దాని తర్వాత ఉన్న రికార్డులు ఏం చెప్తున్నాయి, ఒకవేళ ఆ భూమి పట్టాభూమిగా మారిందా, వాటిని ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే ఉంచాలి. అలా కాకుండా కేవలం హిస్టారికల్ రికార్డు ఆధారంగా ఏ భూమిని కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచడానికి వీలు లేదు. దాంతోపాటు ఏ భూమినైతే నిషేధ జాబితాలో ఉంచుతారో దాని వివరాలు స్పష్టంగా ఉండాలి. దాని సర్వే సబ్ డివిజన్ నంబరు, దాని విస్తీర్ణము, పూర్తి వివరాలు ఉండాలి. ఒకవేళ కనుక సబ్ డివిజన్ జరిగి ఉండకపోతే సబ్ డివిజన్ చేసిన తర్వాతనే నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జియో చెప్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి జియో లేకపోయినా ఒక సర్వే నెంబర్లో కొంత భూమి ఉన్నట్లయితే మొత్తం భూమిని నిషేధ జాబితాలో పెట్టకూడదు. ఏ భూమి అయితే నిషేధ జాబితాలో పెట్టాలో అంతవరకు సర్వేస్ చేసి దానికి సబ్ డివిజన్ నెంబర్ ఇచ్చి దాని వరకే నిషేధ జాబితాలో ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఈ భూములన్నీ నిషేధ జాబితాలో ఉండటానికి వీలు లేదు. కానీ ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తున్నాం. పట్టా భూములు నిషేధ జాబితాలో ఉన్నాయి చూస్తున్నాం. అసైన్మెంట్ భూములు ఎగ్జామ్షన్, ఇప్పుడు దాంట్లో ఇంకొకటి కూడా ఉంది, మనం ఇంకా ప్రస్తావన చేయింది ఏంటంటే, ఒకటి పొలిటికల్ సఫరర్ కనుక ఇస్తే, రాజకీయ బాధితులకు కనుక అసైన్మెంట్ భూమి ఇస్తే అసలు నిషేధ జాబితాలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళకి అమ్ముకునే హక్కు ఉంది కాబట్టి. మాజీ సైనికులకో స్వాతంత్ర సమరయోధులకు కనుక భూమి ఇస్తే 10 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు వస్తాయి, 10 ఏళ్ల తర్వాత దాన్ని ప్రోబిటర్ లిస్టులో ఉంచడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండకూడని భూములు. దురదృష్టం ఏంటంటే ఇందులో చాలా రకాలు, నేను చెప్పిన చాలా కేటగిరీలు కూడా ఈరోజు నిషేధ జాబితాలో ఉన్నాయి. 54, 58 కంటే ఇచ్చిన అసైన్మెంట్ భూమి కావచ్చు, ఆక్షన్లో కొనుగోలు చేసిన భూమి కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్కో లేకపోతే పొలిటికల్ సఫరర్స్కో, ఎక్స్ సర్వీస్కి ఇచ్చిన భూములు కావచ్చు, కొంచెం అట్లా పట్టా భూములు కావచ్చు, ఎలాంటి ఆధారం లేకుండా నిషేధ జాబితాలు ఉండడం కావచ్చు. ఇప్పుడు మనం ఈ లిస్ట్ ఏదైతే ఉండకూడని భూములు అన్నామో వాటిని ఇప్పుడు ఉంటే కనుక నిషేధిత జాబితాల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దీన్ని ఏ విధంగా ఒక జాబితాలో, ఈ నిషేధ జాబితాలో ఉంచాలన్నా తీసేయాలన్నా చట్టపరమైన ప్రక్రియ ఏంటి, ఒకవేళ ఎవరి భూమి అన్నా సరే తప్పుగా కనుక నిషేధ జాబితాలో ఉంటే ఎట్లా తొలగించుకోవాలి, మనం రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం.